अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। మనము నమస్కారః గురువర్య. ప్రారంభిక రచనానువాద కోముది చెప్పుకుంటున్నాము. అందులో హరి ఓం మహోదయ, లక్ష్మి 2 లక్ష్మిలు ఉన్నాయి, ఇంకో దానికి ఉన్నాయి. ఇప్పుడు మాట్లాడదానికి ఏంటండి, ఏమన్నారండి? ఇక లక్ష్మికి కోస్ట్ వచ్చింది చూడండి. जी షట్కము భక్తి అంటే ఏం మోదయ? హరి ఓం. హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుందా అండి? అస్తు ప్రకృతం అనుసరామః. మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 3వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. శబ్దకోశం చెప్పుకున్నాము, అలాగే ధాతువులు చెప్పుకున్నాము, అవ్యయపదాలు చెప్పుకున్నాము. కింద సూచన కూడా చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు వ్యాకరణ అంశాలు మనం చెప్పుకోవాలి. వ్యాకరణ అంశాలు కూడా మనము రమా శబ్దానికి శబ్ద రూపాలు ఎలా ఉంటాయి, 2వ పాయింట్లో పట్టుధాతును ఉపయోగించి ఉత్తమ పురుషంలో రూపాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా లట్టు లోటు లంగు విధిలింగంలో ధాతు యొక్క రూపాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూసామండి. ఈరోజు వర్ణమాల మనం చెప్పుకుందామండి. అంటే స్వరాలు అంటే ఏమిటి, దీర్ఘాలు అంటే ఏమిటి, మిశ్రిత వర్ణాలు అంటే ఏమిటి, అలాగే వ్యంజన వర్ణాలు కూడా కవర్గము చవర్గము అట్లా విభాగాలు మనం సంస్కృతంలో వ్యాకరణం చదువుకునేటప్పుడు వాటిని ఏ రకంగా ఉపయోగించుకోవాలని చెప్పి ఇక్కడ వర్ణమాల ఇవ్వబడుతుంది. ఆ వర్ణమాల అవి రాసుకోండి. అందరూ కూడా మీకు అక్కడ స్లైడ్ మీద కనిపిస్తుంది, నీట్గా రాసుకోండి. ముందుగా హెడ్డింగ్ ఏం పెడతా అంటే వర్ణమాలని పెట్టుకోండి. వర్ణమాల. గురుగారు స్క్రీన్ మీద కనిపించట్లేదండి.
అది ఓపెన్ లో ఉంది. సౌండ్ వినపడట్లేదండి గురువు గారిది. హరి ఓం. ఇక్కడ గమనించండి, మీకు క్లారిటీ కనిపిస్తుంది. వర్ణమాల హెడ్డింగ్ పెట్టుకుందండి. వర్ణమాల అని హెడ్డింగ్ పెట్టిన తర్వాత బ్రాకెట్ లో పారిభాషిక పేర్లు ఉన్నాయి, వాటిని స్మరించండి అలాగే రాసుకోండి. బ్రాకెట్ లో పారిభాషిక పేర్లు ఉన్నాయి, వాటిని అలాగే స్మరించుకోవాలి. అంటే ఎలా చెప్తామో కింద అలాగే స్మరించమని చెప్పి దాని యొక్క మీనింగ్ చెప్పుకున్నాము. రాసుకోండి. కింద క అని పెట్టేసి బ్రాకెట్ లో ముందుగా స్వరాలు రాసుకున్నాం. స్వరాలు ఏంటో చూద్దాం. స్వరాలు అంటే ఏమిటి? అచ్చులు. మనం అచ్చులు అని చెప్తే అచ్చులన్నా స్వరములన్నా రెండు ఒకటే అండి. మన తెలుగులో స్వరములు అంటాము, హిందీలో స్వర లేదా వ్యంజన అని చెప్పి చెప్పుకుంటాము. ఇక్కడ స్వర నుండి స్వర అని చెప్పి కావాలంటే మీకు స్పష్టత కోసం అచ్చులు అని కూడా రాసుకోండి. స్వరాలు అంటే అచ్చులు. అందులో అచ్చులు ఏంటివి? ముందుగా చిన్న డాష్ రాసుకోండి. ముందుగా హ్రస్వ వర్ణాలు ఏంటో చూద్దాం. ఈ స్వరాలలో కూడా హ్రస్వ వర్ణాలు ముందుగా ఏమున్నాయి అవి గమనిద్దాం. చూడండి, ఆ కామ, ఈ కామ, ఊ కామ, రు కామ, లిరు. ఆ కామ, ఈ కామ, ఊ కామ, రు కామ, లిరు. ఈ 5 వర్ణాలు హ్రస్వ వర్ణాలు అంటాం. ఏమంటండి? ఈ 5 వర్ణాలను కూడా హ్రస్వాలు అన్నమాట. ఆ, ఈ, ఊ, రు, లిరు. అందుకే దానికి ఎదురుగా హ్రస్వ అని పెట్టుకోండి. దానికి ఎదురుగా పెట్టుకుంటారు హ్రస్వ అని పెట్టుకోండి. అంటే హ్రస్వాలు అని అర్థం. హ్రస్వ అంటే హ్రస్వ వర్ణంలోని అర్థం. నెక్స్ట్ దాని కింద గ్యాప్ ఇచ్చి కొంత కింద రాసుకోండి. ఆ, ఈ, ఊ, రు, ఈ 4 వర్ణాలు దీర్ఘాలు. దీర్ఘాన్ని పెట్టుకోండి. ఇక్కడ లురుకి దీర్ఘం ఉండదండి. లుకారానికి దీర్ఘం ఉండదు. ఈ విధంగా రుకారానికి రూ పెట్టుకున్నాము, ఊకి దీర్ఘం వచ్చి ఊ అని పెట్టుకున్నాము, ఈకి దీర్ఘం ఈ అనే ఈ విధంగా వచ్చిందో, ఆకి దీర్ఘం ఆ అని ఈ విధంగా వచ్చిందో, అలాగా 5వ వర్ణము లిరు ఉంది కదా, లిరుకి దీర్ఘం ఇక్కడ దీర్ఘంలో ఇవ్వలేదు. అందుకే 4 వర్ణాలు ఇవి. దీర్ఘాలు ఎన్ని ఉన్నాయి? ఎప్పుడైనా కానీ అచ్చుల్లో మనకుండే స్వరాల్లో దీర్ఘ వర్ణాలు అంటే ఈ 4 వర్ణాలు వస్తాయండి. ఇవి 4 వర్ణాలు మొత్తం మనకుండే వర్ణమాల్లో ఈ 4 వర్ణాలే దీర్ఘ వర్ణాలు. అదేవిధంగా హ్రస్వ వర్ణాలు అంటే పైన ఉన్నటువంటి 5 వర్ణాలే హ్రస్వ వర్ణాలు అంట. ఆ, ఈ, ఊ, రు, లిరు. ఈ 5 వర్ణాలు హ్రస్వాలు అంట. ఇంకా మనకు దీనికంటే భిన్నమైన ఏ వర్ణం ఉండదన్నమాట. ఓకేనా? సో వాటిని గమనించండి. నెక్స్ట్ రాసుకోండి. ఏ, ఐ, ఓ, ఔ. ఏ కామ, ఐ కామ, ఓ కామ, ఔ. ఈ 4 వర్ణాలను మిశ్రిత వర్ణాలు అంటాం. మిశ్రిత వర్ణాహ. ఈ 4 వర్ణాలు ఏమంటాము? మిశ్రిత వర్ణాలు. అంటే మిశ్రిత వర్ణాహ అని చెప్పి చెప్పుకోవాలి. ఏ, ఐ, ఓ, ఔ. వీటిని మిశ్రిత వర్ణాలు అంటామంట. ఓకేనా? ఓకే అండి. సో మనకు ఈ స్వరాలు ఎన్ని వచ్చాయండి? 5 హ్రస్వ వర్ణాలు వచ్చాయి, 4 దీర్ఘ వర్ణాలు వచ్చాయి, 4 మిశ్రిత వర్ణాలు. మిశ్రిత వర్ణాలు అంటే ఏమిటి? అంటే ఇక్కడ ఏవైతే 4 వర్ణాలు ఉన్నాయో ఒక్కొక్క వర్ణంలో అంటే ఒక్కొక్క అక్షరంలో 2 వర్ణాలు కలిస్తే ఈ అక్షరం వచ్చిందండి. అందుకే దీన్ని మిశ్రిత వర్ణాలు అంటాం, లేదా సంయుక్త వర్ణాలు అంటాం. అంటే మిశ్రిత అంటే కలిసిమెలిసి ఉన్నాయి. ఏకారంలో 2 వర్ణాలు కలిస్తే ఏ వచ్చింది, అదేవిధంగా ఐకారంలో కూడా 2 వర్ణాలు కలిస్తే ఐ అయిపోయింది, ఓ అలాగే, ఔ అలాగే. ఒక్కొక్క వర్ణంలో 2 వర్ణాలు కలిస్తే ఆ వర్ణం వచ్చిందన్నమాట. అందుకే మిశ్రిత వర్ణాలు అంటాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఏ, ఐ, ఓ, ఔ. ఈ 4 వర్ణాలను మిశ్రిత వర్ణాలు అంటాము. ప్రత్యేకమైన అక్షరంలో 2 వర్ణాలు కలిసి ఉన్నాయన్నమాట. దీన్ని ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందండి. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకేనా? అదేవిధంగా ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. 2వ వర్ణం ఆ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ. అదేవిధంగా ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఆ ఊ కలిస్తే ఓ అయిపోయింది. అదేవిధంగా ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ.
అలాగా రెండు వర్ణాలు కలిస్తే ఒక వర్ణం వచ్చిందన్నమాట. అందుకే వీటిని మిశ్రిత వర్ణాలు అంటాము. అర్థమైందా? ఏలని చెప్పాను, ఆ ప్లస్ ఈ ఇజ్ ఈక్వల్ టు ఏ, రెండో వర్ణం ఐ, ఆ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ, ఆ ఏ కలిస్తే ఐ అయిపోయింది. అలాగే మళ్ళీ ఆ ప్లస్ ఊ కలిస్తే ఓ అయిపోయింది, ఆ ఊ కలిస్తే ఓ, రెండు వర్ణాలు ఉన్నాయా? అలాగే ఆ ప్లస్ ఔ ఇజ్ ఈక్వల్ టు ఔ. ఈ రకంగా ప్రతి వర్ణంలో రెండు అక్షరాలు కలిసి ఉన్నాయి కాబట్టి వీటిని మిశ్రిత వర్ణాలు అంటాము. ఓకేనా? సో ఈ రకంగా హ్రస్వాలు, దీర్ఘ వర్ణాలు, మిశ్రిత వర్ణాలు మనం అచ్చుల్లో చెప్పుకున్నాం, అచ్చులు స్వరాల్లో చూసాం. నెక్స్ట్ చూడండి, రాసుకోండి. ఖ ఒత్తుకాలి వ్యంజనాలు. మనం ఏమంటాం? వ్యంజనాలు అనొచ్చు లేదా హల్లులు అని చెప్తాం. మన తెలుగు అచ్చులు హల్లులు అంటాం కదా, అలాగా సంస్కృతంలో ఇక్కడ ఏం చెప్పుకుంటాం? వ్యంజన్. వ్యంజన్ అంటే వ్యంజన వర్ణములు, అంటే హల్లు వర్ణములు అని చెప్పి అర్థం చేసుకోవాలి. వ్యంజన్ అంటే హల్లు వర్ణములు. కావాలంటే బ్రాకెట్లో రాసుకోండి స్పష్టత కోసం. రాసుకోండి హల్లు వర్ణములు, డాష్ పెట్టి క్రమంగా రాసుకోండి. క, ఖ, గ, ఘ,ంగ. క, ఖ, గ, ఘ,ంగ. ఈ 5 వర్ణాలను ఏంటంటే కవర్గ అంటాం. అంటే మొదటి అక్షరం కా ఉంది అంటే కవర్గము అని. కవర్గం అనగానే మీకు 5 అక్షరాలు గుర్తు రావాలి, ఏదో ఒక అక్షరం కాదు. కవర్గం అని ఎప్పుడు మనం చెప్పుకున్నా సంస్కృతంలో, సంస్కృత వ్యాకరణంలో, మన సంస్కృతం చదువుకునేటప్పుడు ఏ సాహిత్యం చదివినా కవర్గం అని ఎక్కడైనా పేరు వచ్చింది అనుకోండి మన వ్యాకరణంలో, ఆ కవర్గం అంటే ఈ 5 అక్షరాలకే కవర్గం అని పేరు. వీటినే క, ఖ, గ, ఘ,ంగ, వీటిని కవర్గము అంటాం. అందుకే బ్రాకెట్ కవర్గం పెట్టాను. నెక్స్ట్ రాసుకోండి కింద చ, చవర్గం రాసుకుంటాం. చ, ఛ, జ, ఝ, య. చ, ఛ, జ, ఝ, య. ఈ 5 వర్ణాలకు ఏమని పేరు? చవర్గం అని పేరు. ఏమని పేరండి? చవర్గం అని పేరు. ఓకేనా? సో చవర్గం అని ఎప్పుడు వచ్చినా మీకు ఈ 5 వర్ణాలు గుర్తు రావాలి. చవర్గం అంటున్నాం అంటే చవర్గంలో ఉండే 5 అక్షరాలకు ఇక్కడ చవర్గం అని పేరు పెట్టాము. 5 వర్ణాలకే చవర్గం అని పేరు. ఓకే, అస్తు. నెక్స్ట్ దాని కింద రాసుకోండి, దాని కింద రాసుకోండి టవర్గం. కాచట టవర్గం. ట, ట, ఠ. ఇక్కడ చిన్న పైన కనిపిస్తున్నాయండి. ట, ఠ, డ, ఢ, అణ. టవర్గం ఇది. ఓకేనా? ట, ఠ, డ, ఢ, అణ. ఇది టవర్గం అంటాం. ఈ 5 వర్ణాలకు టవర్గం అని పేరు. 1 by 1 అలాగే రాసుకోండి, నీట్గా రాసుకోండి. క్రమంగా ఒకదాని కింద ఒకటి ఉండాలి. అలాగే ఏ విధంగా రాసాం అలాగా. ట, ఠ, డ, ఢ, అణ. వీటిని ఏమంటాం? టవర్గము అంటాం. నెక్స్ట్ ఇక్కడ బై మిస్టేక్ 1 by వెనక ముందు వచ్చింది, ముందుగా తవర్గం రాసాను, పైన పవర్గం రాశాను. ప, ఫ, బ, భ, మ. పవర్గం పెట్టాము. టవర్గం తర్వాత తవర్గం ఉండాలి, పవర్గం లాస్ట్ లో వస్తుంది. కాబట్టి మీరు అది రాసుకోకుండా తవర్గం రాసుకోండి. రాసుకోండి పవర్గం. రాసుకోండి, వినిపిస్తుంది కదండి? తవర్గం రాసుకోండి, తవర్గం రాసుకోండి. త, థ, ద, ధ, న. త, థ, ద, ధ, న. దీన్ని తవర్గము అంటాం. తవర్గము. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు రాసిన లాస్ట్ లో పవర్గము. అది నేను బై మిస్టేక్ వెనక ముందు వచ్చేసింది. పవర్గం రాసుకుని ప, ఫ, బ, భ, మ. ప, ఫ, బ, భ, మ. మా హలంతంగా అంటే మా హలంతంలో కనిపిస్తుంది, హలంతం పెట్టుకోవద్దు అక్కడ, మా పూర్తిగా పెట్టుకోండి. ఇవి మొత్తం ఎన్ని మంది వచ్చాయండి మీకు? క, చ, ట, త, ప. క్రమంగా తీసుకుంటాను 1 by 1. ఓకేనా? అంటే ముందు కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము అలా వచ్చాయన్నమాట. ఓకేనా? కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము. ఓకే, ఈ రకంగా అర్థం చేసుకోవాలి మనం. సో ఈ మొత్తాన్ని
5 వర్గాలు, 5 వర్గాల్లో 5 25, 25 అక్షరాలు ఉన్నాయి. 20 అక్షరాల్లో ఇప్పుడు ఒకటి గమనించండి, మీరు మొత్తం 20 అక్షరాలు ఉన్నాయి. ఈ 25 అక్షరాల్లో మొదటి అక్షరాలన్నీ ఏంటివి? వీటిని అల్ప ప్రాణములు అంటాం. ఏమంటామండి? అల్ప ప్రాణాలు. క్రమంగా తీసుకుంటే 1 by 1 క చ ట త ప వీటి కచట తప అల్ప ప్రాణులు. ఓకే, అంటే వర్గాల యొక్క అన్ని ప్రథమాక్షరాలన్నీ ఏంటివి? అల్ప ప్రాణములు. అక్కడ రాయలేదు, మీకు అర్థం చేసుకొని చెప్తున్నాను. వర్గాల యొక్క అన్ని క్రమంగా 1 by 1 క చ ట అంటే ప్రతి వర్గంలో మొదటి అక్షరం. ప్రతి వర్గంలో మొదటి అక్షరాలన్నీ ఏమిటివి? కచట తప అంటే ప్రథమ అల్ప ప్రాణములు. అంటే సామాన్య ప్రాణంతో సామాన్య స్వరం చెప్తాం. క చ ట త ప. దీంట్లోనే ఎక్కువ శక్తి కలుగుతుందా? అందుకే సామాన్య శక్తిని ఉపయోగించి పలుకుతున్నామంట, ఉచ్చరిస్తున్నామంట. అందుకే అల్ప ప్రాణములు. అల్ప ప్రాణం అంటే తక్కువ శక్తితో పలుకుతామంట. నెక్స్ట్ వచ్చేసి రెండవ అక్షరం ఖ ఛ ఠ థ ఫ. వీళ్ళు ఒత్తి పలుకుతున్నామంట రెండవ అక్షరాన్ని. ఇప్పుడు క ఖ చ ఛ ట ఠ త థ రెండో అక్షరం ఒత్తి పలుకుతున్నాం. మొదటి అక్షరానికి తులన చేశామంటే, పోల్చి చెప్పుకున్నామంటే రెండో అక్షరాన్ని మహాప్రాణం అంట. ఎందుకంటే ఒత్తి శక్తి ఎక్కువ తీసుకుంటున్నామట. రెండవ అక్షరాన్ని పలకడం కోసము శక్తి ఎక్కువ కలుగుతుంది కాబట్టి అందుకే మహాప్రాణం అంటాం. వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలన్నీ కూడా ఇవన్నీ ఏంటివి? మహాప్రాణాలు. అంటే ప్రాణం అంటే ప్రాణశక్తి ఎక్కువగా కలుగుతున్నాడు. ఈ వర్ణాన్ని ఉచ్చరించాలంటే కొంచెం ఎక్కువ శక్తితో చెప్తాం కాబట్టి వీటిని మహాప్రాణాలు అంటాం. ఓకేనా? వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు ఏంటివి? ఖ ఛ ఠ థ ఫ. ఈ 5 అక్షరాలను ఏమంటాము? మహాప్రాణాలు. వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ఏంటివి? అల్ప ప్రాణాలు. వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు ఏంటివి? మహాప్రాణాలు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వర్గాల యొక్క తృతీయ అక్షరాలు ఏంటివండి? వర్గాలు 1 by కిందికి తీసుకున్నాం. ప్రతి వర్గంలో 3వ అక్షరం. ప్రతి వర్గంలో 3వ అక్షరం ఏంటి? గజడ దబ. మీరు ఎప్పుడైనా విని ఉండొచ్చు, స్కూల్లో చెప్పి ఉండొచ్చు. గజడ దబ, గజడ దబ. ఇవి కూడా అల్ప ప్రాణాలు. ఇవి కూడా సింపుల్ గా పలుకుతున్నాం. దానికి ఎక్కువ ప్రాణశక్తి ఉచ్చరించడంలో కలగడం లేదన్నమాట. అందుకే ఏమంటాము? జ డ ద బ. ఇవన్నీ కూడా అల్ప ప్రాణాలే. ఏంటండి? వర్గాల యొక్క 3వ అక్షరాలన్నీ కూడా అల్ప ప్రాణములు. ఓకేనా? ఈ రకంగా వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, వర్గాల యొక్క తృతీయ అక్షరాలు ఏంటివి? అల్ప ప్రాణాలు. అల్ప శక్తితోటి మనం ఉచ్చరిస్తున్నాము, పలుకుతున్నాము. అందుకే అల్ప ప్రాణాలు అంటాం. నెక్స్ట్ వర్గాల యొక్క చతుర్థ అక్షరాలు ఏంటివి? వర్గాల యొక్క చతుర్థ అక్షరం ఘ ఝ ఢ ధ బ. ఓకేనా? ఏంటండి? వర్గాల మహాప్రాణాలు. ఓకే అండి. చతుర్థ వర్ణాలు అంటే మహాప్రాణాలు. దీని గురించి చూడండి. ఘ ఝ ఢ ధ భ ఒత్తి పలుకుతామంట. అందుకే మహాప్రాణం అంట. ప్రాణశక్తి ఎక్కువ తీసుకుంటాం. అందుకే మహాప్రాణాలు. పిల్లలకు కూడా మనం నేర్పించే ఒత్తి పలుకుతామని చెప్తాం. ఇది ఒత్తు భ, ఇది సామాన్య బకారం బా, ఇది ఒత్తు భ, ఇది తకారం ఒత్తు థ అని ఎందుకు చెప్తాను? దాన్ని ఒత్తి పలకాలి. శక్తి కొంచెం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే మహాప్రాణాలు అని చెప్పాం. ఓకే, ఈ రకంగా వర్గాల యొక్క ప్రథమాక్షరాలు, తృతీయాక్షరాలు అల్ప ప్రాణాలు, వర్గాల యొక్క ద్వితీయాక్షరాలు, చతుర్థాక్షరాలు మహాప్రాణాలు. వర్గాల యొక్క ప్రథమ, తృతీయ అల్ప ప్రాణాలు, వర్గాల యొక్క తృతీయాక్షరాలు, చతుర్థాక్షరాలు మహాప్రాణాలు. నెక్స్ట్ ఏమైంది? పంచమాక్షరాలు ఉన్నాయి. ఏమున్నాయి? పంచమాక్షరాలు. అవన్నీ అనునాసిక వర్ణాలు. ఏమంటామండి? వాటినిటిని అనునాసిక వర్ణములు అంటాం. ఏమంటాము? ఇవన్నీ కూడా ముక్కు సహాయం, నోటి సహాయం చేత, ముక్కు సహాయం చేత పలుకుతాం కాబట్టి వీటిని అనునాసిక వర్ణాలు అంటాం. ఏమంటామండి? అనునాసిక వర్ణాలు. ఎందుకు అనునాసిక వర్ణాలు అంటున్నాం? నోటి సహాయం చేత, ముక్కు సహాయం చేత పలుకుతాం అంట. ఇది కేవలము నోటితో పలకం, కేవలం ముక్కుతో పలకం. రెండిటి సహాయం చేత ఉచ్చరించబడతాయి కాబట్టి వీటిని అనునాసిక వర్ణాలు అంటాం. అనునాసిక అంటే ఏమిటంటే ముఖనాసిక వచనోను నాసిక. మహర్షి పాణిని యొక్క అష్టాధ్యాయ సూత్రం అనునాసికకి పరిభాష ఏం చెప్పారంటే ముఖనాసిక వచనోను నాసిక. అంటే ముక్కు ద్వారా, నోటి ద్వారా కలిపేటువంటి వర్ణం అయితే ఉందో దానినే అనునాసిక వర్ణం అంటాము. ముఖేన నాసికయ యద్ ఉచ్చార్యతే తద్ అనునాసిక సంజ్ఞకో భవతి.
అంటే ముక్కు ద్వారా నోటి సహాయంతో పలికే వర్ణం అయితే ఉందో దాని మహోదయ 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 శ్రూయతే మహోదయ. ఇప్పుడు వినిపిస్తుందా అండి? పాఠం అయిన తర్వాత మీ సందేహాలు అడగండి, పాఠం జరిగిన తర్వాత మీ సందేహాలు అడగండి. ఇప్పుడు అనునాసిక వర్ణాలు తెలిసింది కండి. అనునాసిక వర్ణాలు అంటే ముక్కు సహాయం చేత నోటి సహాయం చేత పలికేటువంటి వర్ణాలనే మనం ఏమంటాము? అనునాసిక వర్ణాలు అంటాం. అంటే వర్గాల యొక్క పంచమాక్షరాలన్నీ కూడా ఏంటివి? ఇంగా వర్గాల యొక్క పంచమాక్షరం ఇంగా, యా, అణ, మ, ఘ, యా, ణ, న, మ. ఇవన్నీ పంచమాక్షరాలు అన్ని కూడా అనునాసిక వర్ణాలు అంటాం. ఈ రకంగా వర్గాల యొక్క ప్రథమ తృతీయ అక్షరాలు అల్పప్రాణాలు, వర్గాల యొక్క తృతీయ చతుర్థ అక్షరాలు మహాప్రాణాలు, వర్గాల యొక్క పంచమాక్షరాలన్నీ కూడా మహాప్రాణాలు అని మనం చెప్పుకున్నామండి. ఓకే, సో సంకేత రూపంలో మీరు రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నెక్స్ట్ రాసుకుందాం కిందనే అంతస్థ వర్ణాలు. ఏంటివి మనకు అంతస్థ వర్ణాలు అంటే అవే గుర్తు రావాలి. చూడండి, యా, రా, లా, వా రాసుకోండి. యా, రా, లా, వా. ఈ 4 వర్ణాలను అంతస్థ వర్ణాలు అంటాం. ఏమంటామండి? అంతస్థ వర్ణాలు అంటే ఇవి అంతస్థ అంటే అంటే నాభి ప్రదేశం నుంచి పలుకుతామండి. ఇవి తర్వాత మీకు చెప్తాను, శిక్ష సందర్భాన్ని బట్టి మధ్యలో చెప్తాను మీకు వచ్చినప్పుడు. ఇవి అంతస్థ వర్ణాలు పేరు. వీటికి ఈ 4 వర్ణాలకి ఏమని పేరు? అంతస్థ వర్ణములు అంటామంట. అంతస్థ వర్ణాలు అంటే మీకు వెనకబడే ఈ 4 వర్ణాలు గుర్తు రావాలి మనకు. అందుకే యా, రా, లా, వా వీటిని అంతస్థ వర్ణాలు అంటాం. నెక్స్ట్ రాసుకోండి ఊష్మ వర్ణాలు. ఊష్మ అంటే ష, ష, స, హ. చూడు, మూడిట్లో ఉండే సకారంలో వ్యత్యాసం ఉండేది. ఒకటి తాళవ శకారము, ఒకటి మూర్ధన్య శకారము, ఒకటి దంత శకారం. తర్వాత వస్తే చెప్తాను. వీటి 4 శకాలు భిన్న భిన్నంగా ఉన్నాయన్నమాట. ఓకేనా? హ అది కూడా భిన్నంగా ఉంది. ష, ష, స, హ. ష, ష, స, హ. ఇవి ఈ 4 వర్ణాలు ఊష్మ వర్ణాలు అంటాం. ష, ష, స, హ. ఒకటి శంఖంలో ఉండే శకారం ఉంది, ఒకటి షట్కోణంలో ఉండే శకారము, ఒకటి దంత సకారం సరస్వతి యొక్క సకారము. నెక్స్ట్ హ, హయ వరత్ హకారం ఒకటి మనం తీసుకున్నామండి. ఓకేనా? తో ష, ష, స, హ ఈ 4 వర్ణాలకు ఊష్మ వర్ణాలని పేరు. ఏం పేరు? ఊష్మ వర్ణాలు అంటాం. తో కవర్గము, చవర్గము, టవర్గము, తవర్గము, పవర్గము, తర్వాత అంతస్థ వర్ణాలు 4, ఊష్మ వర్ణాహ ఊష్మ వర్ణాలు 4 చెప్పుకున్నాం. కింద రాసుకోండి. అనునాసిక చిహ్నం గుర్తు ఎలా ఉంటుంది? అర్ధచంద్రాకారం ఉండి పైన చుక్క ఉంటుంది. ఏముంటుంది? అర్ధచంద్రాకారం ఉండి పైన చుక్క ఉంటుంది. దాన్ని ఏమంటాము? అనునాసిక అంటాం. ఏమంటామండి? అనునాసిక. ఓకే, పైన చెప్పుకున్నాం వర్గాల యొక్క పంచమాక్షరాలన్నీ కూడా అనునాసిక వర్ణాలు. అనునాసిక అంటే ఏమిటి? ముక్కు చేత నోటి చేత పలికేటువంటి వర్ణాన్నే అనునాసిక వర్ణము అంటాం. పైన చెప్పినాం గా, గా, గా అన్నప్పుడు చూడండి, మీరు గమనించండి, అక్కడ నోటి సహాయం ముక్కు సహాయం రెండు స్పందిస్తున్నాయి. ఇంకా ఇంకా అనే ముక్కు కూడా స్పందిస్తుంది. ఇయా, ఇయా అన్నప్పుడు చచ్చ జజ్జ ఇయా. చవర్గం నుండి పంచమాక్షరం ఇయా, అక్కడ ముక్కు స్పందిస్తుంది, నోరు కూడా స్పందిస్తుంది. అలాగే ఈ పంచమాక్ష అన్ని కూడా పలికేటప్పుడు ముక్కు సహాయం చేత నోటి సహాయం చేత పలుకుతాం. అందుకే వీటిని ఏమంటాము? అనునాసిక వర్ణాలు అంటాం. అది ఎలా, వాటికి గుర్తు ఎలా ఉంటుంది? అర్ధచంద్రాకారం ఉండి పైన చుక్క ఉంటే దాని మధ్యలో దాన్ని అనునాసిక వర్ణంగా గుర్తించాలి. ఓకే, అది చిన్న పెట్టుకొని చిన్న డాష్ పెట్టి అనునాసిక అని చెప్పి రాసుకోండి బ్రాకెట్ లో. నెక్స్ట్ ఇక పైన చుక్క ఉంది, అర్ధచంద్రాకారం చెప్పి డైరెక్ట్ చుక్క పెట్టేసామండి. అది ఏ వర్ణం పైన రావచ్చు. వ్యంజనాల్లో యా పైన రావచ్చు, తా పైన రావచ్చు. ఏ వర్గాల యొక్క పంచమాక్ష చవర్గంలో కవర్గం ఎక్కడే కానీ అంటే హల్లు వర్ణం మీద అంటే వ్యంజనం మీద పైన చుక్క వచ్చినాకో దాన్ని అనుస్వారం అంటాం. అనుస్వార ఏమంటామండి? అనుస్వారం. ఓన్లీ చుక్క డాట్ ఉందని దాన్ని ఏమంటాము? అనుస్వారం గుర్తించాలి. ఇంకా అర్ధచంద్రాకారం డైరెక్ట్ గా చుక్క ఉందన్నమాట, దాన్ని అనుస్వారంగా గుర్తించాలి. ఇప్పుడు సంస్కృతం అంటాము, అలాగే సంగచ్చద్వం అంటాం, అలాగా సాపైన అనుస్వారం పెడతాము. అలాగా చాలా వర్ణాలు తీసుకోవచ్చు మనం. దాన్ని పైన వర్ణానికి పైన చుక్క ఉంటుందని అనుస్వారం అంటాము. ఓకేనా? అది తర్వాత మీకు వస్తాయి, అక్కడ చూసుకోవచ్చు వాక్య ప్రయోగం చెప్పినప్పుడు. నెక్స్ట్ విసర్గ. విసర్గం అంటే రామ, లక్ష్మణ,
దశరథ అనే విధంగా పక్కన విసర్గ పెట్టినో దాన్ని విసర్గ అంటే ఇట్లా ఉంటాయి, విసర్గ, దీన్ని విసర్గం అంటాం. ఓకేనా? ఇవి మనకు కొన్ని సంకేతాలు, వర్ణమాల ఈ రకంగా ఉంటుందని చెప్పి మన సంక్షేపంగా, దీనికి ఇంకా లోతుకి వెళ్ళినా అంటే అన్ని చెప్పుకోవచ్చు, మనకు తర్వాత సందర్భంగా చెప్పుకున్నాం. ఇక్కడ కేవలం ఇవి గుర్తుపెట్టుకోండి: స్వరాలు, వ్యంజనాలు, అంతస్థ వర్ణాలు, ఊష్మ వర్ణాలు, అనునాసిక అంటే ఏమిటి, అనుస్వారం అంటే ఏమిటి, విసర్గం అంటే ఏమిటో మనం చెప్పుకున్నాం. ఓకేనా? అవి మనం ఇంతవరకు చూసాము. నెక్స్ట్ సూచన. సూచన ఏంటి రాసుకున్నాం. వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ఏంటివి? వర్గ క్రమంగా నిలువుగా చూసుకుంటే వర్గాల యొక్క ప్రథమాక్షరాన్ని క, చ, ట, త, ప ఇప్పుడు మనం చూసాం. ఇవన్నీ అల్ప ప్రాణాలు చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి. వర్గాల యొక్క ద్వితీయ అక్షరాలు ఏంటి? ఖ, ఛ, ఠ, థ, ఫ. స్పష్టత కోసము ఇక్కడ మనం చెప్పుకుంటున్నాము. నెక్స్ట్ పైన చెప్పుకున్నా కూడా మన స్పష్టత ఎవరికైనా చెప్పాలని మనకు గుర్తుండాలి కాబట్టి కింద కూడా రాసుకుంటున్నాం. అలాగే వర్గాల యొక్క తృతీయ అక్షరాలు గ, జ, డ, ద, బ, గజడ, దబ. వర్గాల యొక్క తృతీయ అక్షరాలు ఏంటి? వర్గాల యొక్క తృతీయ అక్షరాలని కూడా గజడ, దబ అని చెప్పుకుంటామట. నెక్స్ట్ వర్గాల యొక్క చతుర్థ అక్షరాలు ఏంటివి? ఘ, ఝ, ఢ, ధ, భ. ఇవన్నీ కూడా మహాప్రాణాలు. ఏంటండి? ఇవన్నీ కూడా మహాప్రాణాలు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి వర్గాల యొక్క పంచమాక్షరాలు. వర్గాల యొక్క పంచమాక్షరాలు ఏంటివి?ง, య, అణ, న, మ.ง, య, అణ, న, మ. ఇవి వర్గాల యొక్క పంచమాక్షరాలు. ఇది మనకు సూచన. తో వర్గాల యొక్క ప్రథమాక్షరాలు ఏంటి, ద్వితీయ అక్షరాలు ఇక్కడ చూపించారు. ఇక్కడ కచట తప, ఖచట తప, గజడ దబ, గజడ దబ, గ, యాణ, న, మ. ఇవి మనకు 20 అక్షరాలు మనం ఇలా ఉన్నాయి చూసాం. అస్తు. నెక్స్ట్ నియమం రాసుకోండి. మనకు నియమాలు ఇక్కడి నుంచి వచ్చే నియమాలు చాలా మనకు ముఖ్యమైనటువంటి, దీన్ని బట్టి మనకు వాక్య నిర్మాణం ఉంటుంది కాబట్టి నియమాలు ఏవి వచ్చినా గమనించండి. అస్తు. నియమం 5 మన క్రమంగా 1వ అభ్యాసంలో, 2వ అభ్యాసంలో 3 నియమ సంఖ్య కంటిన్యూగా నడుస్తుందండి. మనం ముందు 4 నియమాలు చెప్పుకున్నాం, ఇది 5వ నియమం నడుస్తుంది. రాసుకుని నియమం 5. నియమ అంటే నియమం అని అర్థం కాబట్టి మీరు పూర్తి రాసుకోండి. నియమం అని చెప్పి రాసుకోండి. అంటే నియమ సంఖ్య, ఒక నియమం, ఏదైనా రూల్. నియమం అంటే రూల్ అన్నమాట. అంటే ఏది ఎలా వాడుకోవాలని మనకు రూల్ చెప్తున్నమాట. నియం 5 రాసుకోండి. సూత్రము: అచుహీనం పరేణ సంయోజ్యం. అచుహీనం పరేణ సంయోజ్యం. అచుహీనం పరేణ సంయోజ్యం. అచుహీనం పరేణ సంయోజ్యం. ఓకేనా? దీని యొక్క అర్థం చూసి ఇందులో సింపుల్ గా ఉంది. ముందు ఒకసారి గమనించండి. అచుహీనం పరేణ సంయోజ్యం. అచుహీనం, అచ్ అంటే చెప్పుకున్నాం, ఇప్పుడు చెప్పుకున్నాం. హ్రస్వాలు 5 ఉన్నాయి, దీర్ఘాలు 4 ఉన్నాయి, మిశ్రిత వర్ణాలు 4 ఉన్నాయి. చెప్పుకున్నామా? సో అవి అచ్చులు అంటామట. అచ్చులు అనే స్వరాలు ఒకటే. అచ్చుతో హీనమైంది అంటే ఏ వర్ణంలో అయితే అచ్చు లేదో, అంటే హ్రస్వాల నుంచి 5 అక్షరాల నుంచి ఏది లేదనుకోండి, దీర్ఘాల్లోంచి 4 అక్షరాల నుంచి ఏది లేదనుకోండి, మిశ్రిత వర్ణాల నుంచి ఏ అక్షరం లేదనుకోండి, మనం పైన చెప్పిన హ్రస్వ, దీర్ఘ, మిశ్రిత వర్ణాల నుంచి ఏ వర్ణం లేకపోయినా అచ్చుహీనం అంటే ఏ వర్ణంలో ఈ అచ్చు లేదనుకోండి, అంటే ఈ స్వరం లేకపోతేనా అప్పుడు ఏం చేయాలంట? పరేణ సంయోజ్యం, పక్కనున్న వర్ణంతో కలుపుకోవాలి. పక్కనున్న వర్ణంతో కలుపుకోవాలి. అంటే అచుహీనం అంటే ఏంటంటే ఏదైనా పదానికి అంతిమంలో వ్యంజన వర్ణం ఉందనుకోండి, ఆ వ్యంజన వర్ణంలో అచ్చు లేదు, అంటే హ్రస్వ దీర్ఘాలు లేవు, మిశ్రిత వర్ణాలు లేవు. అటువంటి అచ్చుతో హీనమైనటువంటి వ్యంజన వర్ణానికి ఏం కలుపుకోవాలి? పరేణ అంటే పక్క దానితో, సంయోజ్యం కలుపుకోవాలి. అచ్చుతో హీనమైనటువంటి వర్ణం ఏదైతే ఉందో ఆ వర్ణానికి పరేణ పక్కన ఉన్నటువంటి వర్ణంతో సంయోజ్యం కలుపుకోవాలి. పక్కన ఉన్న వర్ణం అంటే పక్కన ఉన్నటువంటి స్వరం చేత కలుపుకోవాలి.
ఇది అచ్చుతో హీనమైంది కదా, కాబట్టి పక్కన ఉన్నటువంటి స్వరం ఏదైతే ఉందో, అచ్చు ఏదైతే ఉందో దానితో కలుపుకోవాలి అని చెప్పి ఈ సూత్రం. అచ్చుతో హీనమైంది పరైన పక్క దానితో సంయోజ్యం, కలుపుకోవాలి, జోడించుకోవాలి. ఇది దీని యొక్క సూత్రం యొక్క అర్థం. అదే రాసాం, కింద చూడండి, రాసుకోండి. ఒకవేళ పదానికి అంతిమంలో, పదం శబ్దం చెప్పలేదు, రాసుకోండి. ఒకవేళ పదానికి అంతిమంలో, ఒకవేళ పదం శబ్దం యాడ్ చేసుకోండి. ఒకవేళ పదానికి అంతిమంలో వ్యంజన వర్ణం ఉంటే, ఒకవేళ పదానికి అంతిమంలో వ్యంజన వర్ణం ఉంటే, అది అంటే ఆ వ్యంజన వర్ణం, ఆ వర్ణం అది ముందున్న స్వర వర్ణంతో కలిసిపోతుంది. అది ముందున్న స్వర వర్ణంతో, స్వరం అంటే అచ్చు వర్ణంతో కలిసిపోతుంది. ముందున్న స్వర వర్ణంతో కలిసిపోతుంది. ఇది మన ఇష్టం. ఏంటి? ఇది మన ఇష్టం అండి. అంటే కలుపుకోవచ్చు, కలుపుకోకుండా అలాగే విడివిడిగా పెట్టుకోవచ్చు. కలుపుకోవచ్చు, కలుపుకోకుండా విడివిడిగా పెట్టుకోవచ్చు. అది రాసాం కింద. ఇది మన ఇష్టం. అంటే స్వరవర్ణం కలపవచ్చు లేదా విడివిడిగా కూడా రాయవచ్చు. అంటే స్వరవర్ణాన్ని కలుపుకోవచ్చు లేదా విడివిడిగా కూడా రాయవచ్చు. ఏంటి ఉదాహరణ చూడండి, కింద ఇచ్చాం కదా. అహం, అహం అని ఒక పదమేనా, ప్లస్ అద్య. చూడండి, అహం అనే ఒక పదము, ఆ పదానికి అంతిమంలో వ్యంజన వర్ణం ఉంటే, ఉంది కదా. అహంలో మా వ్యంజన వర్ణమేనా, వ్యంజనాల్లో మా వస్తుంది కదా అంతిమ వర్ణం. ఆ మాలో ఏమైనా స్వరం ఉందా? అంటే స్వరం అంటే అచ్చుల్లోంచి ఏదైనా ఉందా? హ్రస్వవర్ణాలు ఉన్నాయా, లేదా దీర్ఘవర్ణాలు ఉన్నాయా, లేదా మిశ్రిత వర్ణాలు ఉన్నాయా? ఏమీ లేవు. వ్యంజన వర్ణం ఉంది, అది ఎటువంటి అచ్చు వర్ణం లేదు. అందుకే అచ్చుతో హీనమైనది. అచ్చు వర్ణంతో హీనమైంది అంటే లేదని అర్థం. హీనం అంటే లేదని అర్థం. అంటే మకారంలో ఎటువంటి అచ్చు లేదు, మా హలంతం ఉంది, పొల్లు ఉంది. కాబట్టి అటువంటి అంతిమంలో వ్యంజన వర్ణం ఉంటే అదేమవుతుంది, ముందున్న స్వరముతో కలిసిపోతుంది. ముందు ఏ స్వరం ఉందండి? అద్యలో ఆ ఉంది. అద్యలో ఆ ఉంది కదా, అది మాల కలిపేసుకుంటాం. దీన్ని దాంట్లో కలిపినా అది దీన్ని కలిసిపోతున్నాను. అహం మధ్య కలిపితే అవుతుంది, కలిపి రాస్తాం అహం మధ్య. అందుకే ఈక్వల్ పెట్టి అహం మధ్య. అది ముందున్న ఆలో కలిసిపోయింది, అందుకే కలిపి రాస్తే అహం మధ్య అయిపోయింది. అహం మధ్య. అందుకే పదానికి అంతిమంలో ఉన్నటువంటి వ్యంజన వర్ణం ఉంటే, అంతిమ వ్యంజన వర్ణం ఉంది కదా, మా హలంతం ఉంది, అది ముందున్న స్వరంతో కలిసిపోయింది కదా, అందుకే అహం మధ్య. అలాగే అన్ని చోట్ల అర్థం చేసుకోవాలి. ఒకటి ఎగ్జాంపుల్ గా చూపించాను, దీన్ని బట్టి అన్ని చోట్ల మనము అర్థం చేసుకోవాలి. ఏది వచ్చినా కూడా అలా అచ్చుతో హీనమైనటువంటి వర్ణం ఎప్పుడు ఉన్నా కూడా ముందు ఏ స్వరం ఉన్నది కలిసిపోతుంది. ఆనే ఉండాల్సిన అవసరం లేదు. మనకు హ్రస్వాల్లోంచి, దీర్ఘాల్లోంచి, మిశ్రిత వర్ణాల్లోంచి ఏదైనా ఉండొచ్చు. ఏదైనా సరే అది కలిపేస్తాం. ఇప్పుడు ఆ ఉంది ఆ కలిపేసాం, ఈ ఉంటే ఈ కలిపేవాళ్ళం, ఊ ఉంటే ఊ కలుపుతాం, ఏ ఉంటే అది కలిపేస్తాం పక్కన. కాబట్టి పదానికి అంతంలో వ్యంజన వర్ణం ఉంటే ముందున్న స్వరవర్ణంతో కలిసిపోతుంది. ఇది మన ఇష్టం అని చెప్పాను. ఇష్టం అంటే దీన్ని విడివిడిగా అహం ప్లస్ అద్య అలా రాసుకోవచ్చు, లేదా కలిపి కూడా అహమద్య అని కూడా రాసుకోవచ్చు. అహమద్య అని ఎందుకు విడివిడిగా రాస్తామంటే ప్రారంభిక దశలో ఉన్నప్పుడు మనకు తెలియదు కాబట్టి విడివిడిగా రాసి చూపించుకుంటామట. అదే మనకు కొంచెం ప్రౌఢత్వం వచ్చిన తర్వాత, సంస్కృతి మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మనం సంధి చేసి కలిపి రాసుకోవచ్చు అండి. మనము అహమద్య అని చెప్పి కలిపి కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ప్రాథమిక దశలో ఉంటాం కాబట్టి స్పష్టత కోసం విడివిడి రాస్తాం, ఇక్కడ ఏ శబ్దాలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం. ఓకేనా? అస్తు. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్, త్వం ప్లస్ ఇదానీం. త్వం ప్లస్ ఇదానీం. త్వం ఇది ఒక పదము, ఈ పదానికి అంతలో మా ఉంది. సో ఇది కూడా అచ్చుతో హీనమై ఉంది. మా ఏంటి? అకారంతో అచ్చు వర్ణంతో హీనమైంది, స్వరవర్ణంతో హీనమైంది. అందుకేం చేయాలి? పరైన సంయోజ్యం, పరైన పక్క వర్ణంతో సంయోజ్యం కలుపుకోవాలి. అందుకే పక్కనే ఉంది ఇదానీం. ఇదానీంలో ఏముంది? ఈ ఉంది. ఆ ఈ దీంట్లో కలిసిపోతుంది, అంటే మాల కలిసిపోతుంది. త్వం ఇదానీం, త్వం మిదానీం. మాల ఈ మా దాంట్లో ఈ కలిసి రెండు కలిస్తే మిదానీం అయిపోయింది. త్వం ఇదానీం, త్వం మిదానీం. ఓకేనా? ఇది ఈ సూత్రం యొక్క, ఈ నియమం యొక్క అభిప్రాయం. ఇది సంధి సూత్రం. ఓకేనా? అచ్చుహీనం, అచ్చుతో హీనమైన వర్ణం ఎక్కడ ఉన్నా
అది పరేణ సంయోజ్యం కలుపుకోవాలి. ఈ నియమం అన్ని చోట్ల చాలా చోట్ల వర్తిస్తుంది, బాగా గుర్తు పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ ఇది స్పష్టమైంది అనుకుంటాను. ఎప్పుడైనా కానీ హల్ వర్ణం ఎప్పుడు కనిపించినా ఏ వర్ణమే ఉండొచ్చు, ఇదే కాదు, ఏ వర్ణం మన ఇష్టం. 25 అక్షరాలు చెప్పుకున్నాం. 25 అక్షరాలు ఖచ్చిత వర్గ 5 వర్గాలు, అంతస్థ వర్ణాలు, ఊష్మ వర్ణాలు, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇందులోంచి ఏ వర్ణం కనిపించినా, అచ్చుతో రహితమైనది కనిపించినా, అంటే అచ్చుతో హీనమైనది కనిపించినా కూడా పక్కన స్వరం ఉంటే అది కలిపి రాసుకోవచ్చు. పక్కన స్వరం ఉంటే మనం కలిపి రాసుకోవచ్చు. ఓకేనా? ఇది నియమ సంఖ్య 5 మనం చెప్పుకున్నామండి. నెక్స్ట్ ఇప్పుడు చెప్పినటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి, ఇప్పుడు చెప్పినటువంటి నియమాన్ని ఉపయోగించి ఇంకా కొన్ని సూచనలు చెప్పుకున్నాం. వాటిన్నిటిని ఉపయోగించి వాక్య హరి ఓం. వినిపించట్లేదు మహోదయ. ఏమి హరి ఓం మహోదయ, మీ వాయిస్ వినపడట్లేదండి. ఒక్క నిమిషం ఓపిక పట్టండి, ఆయన కూడా మనిషి. మ్యూట్ లోకి వెళ్ళారు గురువు గారు. ఇవి రాసుకోండి, ముందు నుంచి ఉన్నాయి కదా. అహం పటామి, ఆవాం పటావహ, వయం పటామహ. ఇవి ఎలా ఉన్నాయో అలా రాసుకోండి. మొదటి వాక్యం అహం పటామి, రెండవది ఆవాం పటావహ. అహం పటామి అంటే నేను చదువుతున్నాను. అహం పటామి మొదటిది, అహం పటామి నేను చదువుతున్నాను. రెండవది ఆవాం పటావహ, మేమిద్దరం చదువుతున్నాము. అక్షత అది వినిపిస్తుందా అండి? ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు సంస్కృత వాక్యాలు స్పష్టంగా ఉన్నాయి. మనం శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి ఇప్పుడు వాక్యాలు చెప్పుకుందాం. రాసుకోండి. ఈ క్రింది సంస్కృత వాక్యం తెలుగులో వ్రాయండి లేదా తెలుగులో అనువదించండి. ఓకేనా? సో ముందు రాసుకోండి. వెంటనే అహం పఠామి, ఈ తెలుగు వాక్యం మనకు. అంటే మనము 3వ అభ్యాసం చెప్పుకున్నాము. ప్రథమ అభ్యాసంలో ప్రథమ పురుషుని చెప్పుకున్నాము. 2వ అభ్యాసంలో మధ్యమ పురుషుని చెప్పుకున్నాము. 3వ అభ్యాసంలో ఉత్తమ పురుషం గురించి చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామండి? ఉత్తమ పురుషం గురించి చెప్పుకున్నామట. కాబట్టి ఈ ఉత్తమ పురుషాన్ని ఉపయోగించి ఇక్కడ వాక్యాలను చెప్పుకుంటున్నామట. రాసుకోండి. అహం పఠామి, అహం అంటే చెప్పుకున్నాం శబ్దకోశంలో నేను అని చెప్పి. పఠామి చదువుతున్నాను చెప్పారు. ఉత్తమ పురుషం ఎక్కడ ఉపయోగిస్తామో మన ఆత్మ గురించి, మన గురించి మనం చెప్పుకునేటప్పుడు ఉత్తమ పురుషాన్ని ఉపయోగిస్తామని చెప్పుకున్నాం. అందుకే అహం పఠామి, నేను చదువుతున్నాను. రెండవది ద్వివచనంలో ఉంది ఆవాం పఠావహ. ఇక్కడ నియమం 1వ సంఖ్య ప్రకారంగా కర్తను బట్టి క్రియాపదం మారుతుంది. అహం ఇక్కడ కర్త ఏకవచనంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా ఏకవచనంలో తీసుకున్నాం మనం. ఓకే, అది గమనించండి. రెండవది ఆ వాం ద్వివచనంలో ఉంది. ఆ వాం ఉంది, కర్త ద్వివచనంలో ఉంది కాబట్టి క్రియాపదం కూడా ద్వివచనంలోకి రావాలి. పఠావహ, పఠావహ అంటే మేమిద్దరము చదువుతున్నాము. ఆవాం పఠావహ అంటే మేమిద్దరము చదువుతున్నాము. నెక్స్ట్ 3వది వయం పఠామహ. వయం పఠామహ మేమందరము చదువుతున్నాము. వయం పఠామహ మేమందరము చదువుతున్నాము. వయం పఠామహ
గురువు గారు. మూడో వాక్యం వయం పటామహ అంటే మేమందరం చదువుతున్నాము. వయం పటామహ అంటే మేమందరం చదువుతున్నాము. ఉత్తమ పురుషులో బహువచనం వయం పటామహ మేమందరం చదువుతున్నాము. ప్రకృత వంశరామ. నెక్స్ట్ ఇప్పుడు చెప్పారు వయం పఠామహ అంటే మేమందరం చదువుతున్నామని చెప్పి లక్ష్మి గారు. అలాగే ఇవి అహం, ఆవాం, వయం ఇవి 3 సర్వనామ శబ్దాలు. ఏకవచనంలో, ద్వివచనంలో, బహువచనంలో ఉన్నాయి. కర్తని బట్టి క్రియాపదం మారిపోయింది పఠామహ అని చెప్పి. నెక్స్ట్ వచ్చేసి 4వ వాక్యం అహం విద్యాం పఠామి. అహం కిం పఠామి? అహం విద్యాం పఠామి. నేను విద్యను చదువుతున్నా. ఇక్కడ కర్మ వచ్చింది అన్నమాట. ఏ నియమం ప్రకారంగా? 1వ నియమం, 3వ నియమం ప్రకారంగా. 3వ నియమం ఏం చెప్పుకున్నా మనం? కర్తలో ప్రథమ విభక్తి ఉంటుంది, కానీ కర్మలో ద్వితీయ విభక్తి. ఇక్కడ కర్త ప్రథమ విభక్తి కాదు, ఇక్కడ ప్రథమ విభక్తి. ఇక్కడ ప్రథమ విభక్తి ఏకవచనంలో అహం ఉంది, ద్వితీయ విభక్తిలో విద్యాం. కర్మ ద్వితీయ విభక్తి ఉందన్నమాట. విద్యాం అనేది ద్వితీయ విభక్తి. ఓకే, విద్యా శబ్దం స్త్రీలింగంలో ఉంది కాబట్టి విద్యాం వచ్చిందన్నమాట. ఏమొచ్చింది? విద్యాం అని వచ్చింది. ఓకే, చూడ గమనించండి. అహం విద్యాం పఠామి, నేను విద్యను చదువుతున్నాను. కర్త బట్టి క్రియాపదం పఠామి వచ్చింది. కర్మ ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉంది 3వ నియమం ప్రకారంగా. అస్తు. నెక్స్ట్ 5వ వాక్యం ఆవాం క్రీడాం పశ్యావహ. ఆవాం అంటే మేమిద్దరము, క్రీడాం అంటే ఆటను, పశ్యావహ చూస్తున్నాము. మేమిద్దరము ఆటను చూస్తున్నాము. మేమిద్దరము ఆటను చూస్తున్నాము. మేమిద్దరము ఆటను చూస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇది కూడా 1వ నియమము 3వ నియమం ప్రకారంగా. 1వ నియమం ప్రకారం అంటే ఏమిటి? కర్తని బట్టి క్రియాపదం మార్చాము. ఆవాం ద్వివచనంలో ఉంది కాబట్టి క్రియాపదం ద్వివచనంలోకి వచ్చింది. అలాగే క్రీడాం అనేది ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉంది. ఏముందండి? ద్వితీయ భక్తి ఏకవచనం ఉంది. 3వ నియమం ప్రకారం కర్త ప్రథమాలో ఉంటుంది, కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుంది అని చెప్పాం కాబట్టి క్రీడాం అనేది ద్వితీయ భక్తిలోకి వచ్చిందన్నమాట. అస్తు. నెక్స్ట్ 6వ వాక్యం వయం పాఠశాలాం గచ్చామహ. వయం పాఠశాలాం గచ్చామహ. ఇక్కడ కర్త బహువచనంలో ఉంది కాబట్టి క్రియాపదం బహువచనంలోకి వచ్చింది గచ్చామహ. మధ్యలో కర్మపదం ద్వితీయ భక్తులు ఏకవచనంలో ఉంది. ఇక చూడండి, అన్ని మనము స్త్రీలింగ శబ్దాలను, శబ్దకోశంలో ఉన్నటువంటి స్త్రీలింగ శబ్దాలను ఉపయోగించి వాక్యం చెప్పుకుంటున్నాను. చూడండి, విద్య వచ్చింది, క్రీడా శబ్దం వచ్చింది, పాఠశాల శబ్దం వచ్చింది. ఇవన్నీ ద్వితీయ భక్తి ఏకవచనంలో ఉన్నాయి. రమా, రమే, రమాహ శబ్దరూపం చెప్పుకున్నాం శబ్దకోశంలో సూచన చెప్పేటప్పుడు, వ్యాకరణ నియమాలు చెప్పుకునేటప్పుడు. అలాగే విద్యా, విద్యే, విద్యాహ, విద్యాం అలా వచ్చేసాయి. ఓకేనా? వయం పాఠశాలాం గచ్చామహ. మేమందరము పాఠశాలకు వెళ్ళుతున్నాము. వయం మేమందరము, క్రీడాం పాఠశాలాం పాఠశాలకు, గచ్చామహ వెళ్ళుతున్నాము. నెక్స్ట్ 7వ వాక్యం అహం అత్ర ఆగచ్చామి. సింపుల్ వాక్యాలు మనకు చెప్పున్న సర్వనామ శబ్దాలు లేదా అవ్యపదాలు లేదా క్రియాపదాలు చెప్పి వాక్యాలు వస్తున్నాయి. అహం అంటే నేను, అత్ర అంటే చెప్పుకున్నాము అవ్యపదము ఇక్కడ, అత్ర అంటే చెప్పుకున్నాము ఇక్కడ. ఆగచ్చామి వస్తున్నాను. అహం అత్ర ఆగచ్చామి నేను ఇక్కడికి వస్తున్నాను. అహం అత్ర ఆగచ్చామి నేను ఇక్కడికి వస్తున్నాను. నెక్స్ట్ వయమత్ర తిష్ఠామహ. వయం అంటే మేమందరము, అత్ర ఇక్కడ సంధి జరిగించండి. మనం విడివిడి రాసుకోవచ్చు. ఏ నియమము? అచుహీనం పరేణ సంయోజ్యం. ఇక్కడ కలిపి రాశారు వయమత్ర. మనం విడిగా రాసుకుంటే విడివిడిగా మన ఈ నియమం ఐచ్ఛికం అని చెప్పాం. ఐచ్ఛికం అంటే మన ఇష్టం అని చెప్పాం. అంటే వయం ప్లస్ అత్ర, వయంలో మా హలంతం ప్లస్ అత్ర ఇక్కడ సంధి చేసామట. అందుకే వయమత్ర వచ్చేసింది. వయం అంటే మేమందరము, అత్ర అంటే ఇక్కడ, తిష్ఠామహ కూర్చున్నాము.
మేమందరము ఇక్కడ కూర్చున్నాము అని అర్థం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అహం జలం పిబామి. అహం కిం పిబామి? అహం జలం పిబామి. ఓకేనా? అహం జలం పిబామి, నేను నీరు త్రాగుతున్నాను. అహం కిం పిబామి? అహం జలం పిబామి, నీరు త్రాగుతున్నాను. కర్త ఏకవచనంలో ఉంది, క్రియాపదం ఏకవచనంలో ఉంది, కర్మ ద్వివచనంలో ఉంది. ఈ జలం శబ్దం నపుంసకలింగం అండి. జలం జలే జలాని. ఓకేనా? కానీ 1వ నియమము 3వ నియమం ప్రకారంగా ఈ వాక్యం చూడు. ప్రతి వాక్యంలో మనం చెప్పుకున్నటువంటి నియమాల్లోంచి ఒక నియమం ఖచ్చితంగా పనిచేస్తుందండి. అది గమనించండి. ఇక్కడ 1వ నియమం పనిచేస్తుంది, 3వ నియమం పనిచేస్తుంది. 3వ నియమం కర్మలు ద్వితీయ భక్తి వచ్చింది. 1వ నియమం ప్రకారంగా కర్తని బట్టి క్రియాపదం మారుతుంది అన్నమాట. ఓకే, అస్తు. నేను నీరు త్రాగుతున్నాను. పిబామి అంటే తాగుతున్నాను. నెక్స్ట్ 10వ వాక్యం అహం పుష్పం జిగ్రామి. అహం కిం జిగ్రామి? అహం పుష్పం జిగ్రామి. అహం పుష్పం జిగ్రామి, నేను పుష్పాన్ని వాసన చూస్తున్నాను. అహం నేను, పుష్పం కర్మ కాబట్టి కర్మలో ను నీ నూల గూర్చి గురించి అని అర్థం వస్తుంది అన్నమాట. అందుకే ను కర్మ అంటే ఖచ్చితంగా నువ్వు వస్తుంది. అంటే నేను పుష్పాన్ని, నీ గాని నువ్వు గాని ఏదని చెప్పుకోవచ్చు. పుష్పాన్ని జిగ్రామి, వాసన చూస్తున్నాము. వాసన చూస్తున్నాను, నేను ఒక్కనే కదా. అహం అంటే నేను ఒక్కనే. నేను పుష్పాన్ని వాసన చూస్తున్నాను. ఓకే, ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి 11వ వాక్యం. ఇది జిగ్రామి అని చెప్పాం. గ్రాధాతుకి అర్థం ఏంటి? వాసన చూడని చెప్పుకున్నాం. నేను పుష్పాన్ని వాసన చూస్తున్నాను. నెక్స్ట్ 11వ వాక్యం వయమత్ర సీదామః. వయమత్ర సీదామః. కిం సీదామః? కుత్ర సీదామః? కిం నాస్తి కుత్ర. వయం కుత్ర సీదామః? వయం అత్ర సీదామః. వయం మేమందరము, అత్ర ఇక్కడ, సీదామః కూర్చుంటున్నాము. వయం కదా, కర్త బహువచనంలో ఉంది, క్రియాపదం బహువచనంలోకి వచ్చేసిన కర్తని బట్టి క్రియ మారింది. ఏ నియమం? 1వ నియమం ప్రకారంగా. ఇక్కడ 3వ నియమం పనిచేస్తుందా? 3వ నియమం పని చేయదు. ఎందుకు చేయదు? కర్మపదం లేదు ఇక్కడ. కర్మ ఉంటే మనం నియమం పనిచేస్తున్నాం అన్నమాట. ఇక్కడ అవ్యయ పదం ఉంది, అందుకే ఇక్కడ ఉపయోగించాము. అస్తు. నెక్స్ట్ 12వ వాక్యం రాసుకోండి. బాలిక కుతః ఆగచ్చతి. బాలిక కుతః ఆగచ్చతి. కుతః అంటే ఏం చెప్పుకున్నాం అవ్యయ పదాల్లో మనం శబ్దకోశంలో? కుతః అంటే ఎక్కడి నుంచి అని చెప్పుకున్నాం. బాలిక ఎక్కడి నుంచి వస్తున్నది? బాలిక కుతః ఆగచ్చతి. కుతః అంటే అవ్యయపదం ఏం చెప్పినా మీనింగ్ ఎక్కడి నుంచి. ఆగచ్చతి వస్తుంది. గచ్చతి అంటే వెళ్తుంది అని చెప్పాము. ఆ పెట్టుకుంటే వస్తుంది అర్థం వస్తుంది, రావడం అన్నమాట. ఇంకా బాలిక కుతః ఆగచ్చతి. బాలిక కుతః ఆగచ్చతి ఎక్కడి నుంచి వస్తుంది అని అర్థం వస్తుంది. ఓకే, అస్తు. నెక్స్ట్ వచ్చేసి ఇవి రకంగా మనం సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ సమాధానం చూసామండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఏకవచనంలో, అన్ని ఏకవచనాలు ఎక్కువగా ఉన్నాయి, ద్వివచనాలు కూడా ఉన్నాయి, బహువచనంలో కూడా ఉన్నాయి. వీటిని మనము మార్చుకోవచ్చు అండి. ఏకవచనాన్ని ద్వివచనానికి మార్చుకోవచ్చు, ద్వివచనాన్ని బహువచనానికి మార్చుకోవచ్చు. అలాగా మహోదయ పదగండుది చెప్పగలరా? వయమత్ర సీతామః. రాసుకున్నారా? వయమత్ర సీతామః. ఓకే అండి, నెక్స్ట్ రాసుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా, పైన వచ్చిన తెలుగు సంస్కృత వాక్యాలు ఏ ఉన్నాయో మనకు ప్రాక్టీస్ కోసము అక్కడ ఏ వచనంలో అయితే ఉందో దాన్ని మార్చేసి ద్వివచనంలోకి మార్చుకోండి. ద్వివచనం ఇచ్చిన దాన్ని బహువచనంలోకి మార్చండి, బహువచనం ఇచ్చిన దాన్ని ఏకవచనంలోకి మార్చండి. అదే కర్మను కూడా మార్చుకోవచ్చు. కర్మను ఏ విధంగా మార్చుకోవచ్చు? ఇక్కడ అహం విద్య
స్టాప్ వీడియో అంటే స్టాప్ వీడియో అంటే లక్ష్మి గారు చెప్పండి. హలో. 11th వన్ చెప్పండి తెలుగులో. మేమందరం ఇక్కడ కూర్చుంటున్నాము. లక్ష్మీ భగిని వయమత్త సీతామహకి ఉపవిశ్యామహ అని కూడా అర్థం వస్తుంది కదా. శ్రీదేవ భగిని అంటే గురువు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ఏవైతే శబ్దాలు ఏవైతే ఉపయోగిస్తున్నావో వాటిని బట్టి ఈ అభ్యాసానికి ఉపయోగించాలండి. అస్తు భగిని. ఇక్కడ అహం విద్యాం పఠామి అంటే నేను విద్యను చాలా ధాతువులు అంటే చాలా రకాలుగా రాసుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఈ అభ్యాసంలో ఏమి ఇచ్చారో అవే వాటిని రాసుకోవాలి. హలో. సీతామహ అంటే ఏంటి మీ జయలక్ష్మి గారు? అదే కూర్చోవడానికి సీదు ధాతువు ఉంది కదండి, కూర్చోవడానికి సీదామి సీదతి అంటే కూర్చుంటున్నాడు. కూర్చున్నారు, సీతామహ అంటే కూర్చున్నారు, వాళ్ళు అక్కడ కూర్చున్నారు. అందరం ఇక్కడ కూర్చుంటున్నాము. ఉపవిశామహ కదా, ఉపవిశామహ కదండి. అవే అంటే అది స్థాధాతువుకి వస్తుందండి అది. జీ ఇప్పుడు చెప్పండి, మీరు సందేహాలు అడుగుతున్నారు, ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? సీతామహ అంటే ఏంటి మహోదయ? కూర్చుంటున్నాము. ఉపవిశామహ అది ఉపవిషయం మనకు లేదు ఇక్కడ శబ్దం, కానీ దాని గురించి మాట్లాడకూడదు మనం. ఇక్కడ ఏ శబ్దాలు ఉన్నాయో శబ్దకోశం ఏం చెప్పామో, నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి, శబ్దకోశంలో ధాతులు ఏవి ఉన్నా వాటి గురించి చెప్పుకోవాలి. ఓకేనా? వేరే శబ్దాలు ఏం చెప్పుకోవాలి. పటామిని అధ్యయనము చేయుచున్నాను అని కూడా అనువదించవచ్చునా? జీ ఇప్పుడు అదే చెప్తున్నానండి, మనకు శబ్దకోశంలో ఏ ధాతుని ఉపయోగించామో ఆ ధాతుని ఉపయోగించి ఎలా వాడుకోవాలి అంతవరకు ఆలోచించాలి. రకరకాల ఎన్నో చాలా ధాతులు ఉన్నాయి, మనము స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాను, రకరకాలుగా వాడుకోవచ్చు. ఇక్కడ మనకు శబ్దకోశం ఏం ఏకవచనము అహం సీదామి అనొచ్చా? అలాగే అంటామండి, రెండో ఆప్షన్ లేదనమాట. వెళ్ళు, అలాగే అంటామండి. ఓకేనా? అహం సీదామి, ఆవాం సీదావహ, వయం సీదామహ, అలాగే చెప్తామండి. లేదండి ఇచ్చేస్తాను. అస్తు అండి. సో ఈ నియమాల్లో మీకు ఎవరికైనా సందేహం లేదు కదా? మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఏం చెప్పబోతున్నా అంటే, కూర్చున్నాను. మీకు ఒక విషయం ఏం చెప్పా అంటే, కర్మపదాన్ని మనము దీన్ని మార్చుకునేటప్పుడు వాక్యాలు ఇక్కడ అహం విద్యాం పఠామి అని చెప్పాం. విద్య ఏకవచనం, నేను విద్యను చదువుతున్నాను. ఇప్పుడు కర్తను క్రియను అలాగే ఉంచుకొని కర్మను మార్చుకోవచ్చు ద్వివచనంలోకి. ఏ విధంగా? అహం విద్యే పఠామి, నేను 2 విద్యలు చదువుతున్నాను. ఒక వ్యక్తి 2 విద్యలు చదువుకోవచ్చు కదా, విద్యలు చాలా ఉన్నాయన్నమాట. నేను 2 విద్యలు చదువుతున్నాను. లేదా అహం విద్యాహ పఠామి, నేను విద్యలను చదువుతున్నాను, చాలా రకాల విద్యలు నేర్చుకుంటున్నాను, చదువుకుంటున్నాను, అలా చెప్పుకోవచ్చు అన్నమాట. అలా కర్మపదాన్ని విద్యాం విద్యే విద్యాహ, విద్యాం విద్యను, విద్య 2 విద్యలను, విద్యాహ చాలా విద్యలను నేర్చుకుంటున్నాను.
ఓకేనా? ఈ రకంగా మనం కర్మను మార్చుకోవచ్చు. అలాగే క్రీడ, ఆవాం క్రీడాం పశ్యావహ, మేమిద్దరము 2 క్రీడలను చూస్తున్నాం అని చెప్పాం. ఆవాం క్రీడాన్ పశ్యామహ, మేమిద్దరం కలిసి చాలా ఆటలను, చాలా క్రీడలను చూస్తున్నాము. ఇద్దరే చాలా క్రీడలు చూడవచ్చు, లేదా ఏకవచనంలో ఒకరే చాలా చాలా రకమైన క్రీడలను, ఆటలను చూడవచ్చు అన్నమాట. ఓకేనా? సో ఈ రకంగా మనం కర్మపదం కూడా మార్చుకోవచ్చు. అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది, అవగతం అవుతుందండి. కాబట్టి వీటిని వాక్యాన్ని మార్చి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓకేనా? సో ఇంకోటి, ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఈ తెలుగు వాక్యాలు మీకు గ్రూపులు పెడతాము. తెలుగు వాక్యాలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అది గ్రూప్లో మీరు రాసుకోవచ్చు. మీకు ఇవి అలాగే మీకు యూట్యూబ్ ఛానల్ అయినా దాని కింద డ్రాఫ్ట్ లో ఉంటాయి, అక్కడ చూసి రాసుకోవచ్చు. వీటన్నిటికీ అందరూ మీరు సమాధానం రాసుకోవచ్చండి. అన్ని ఉన్నాయి మొత్తం దీంట్లో, అన్ని ఏవైతే ఇచ్చామో అన్నిటికీ సమాధానం రాసుకోవచ్చండి. రేపు సమాధానం చెప్పేటప్పుడు మీకు ఏమైనా తప్పులు ఉంటే, సందేహాలు వస్తాయి కాబట్టి రేపు అడగండి. కాబట్టి ఇవన్నీ గ్రూపులు పెడితే రాసుకోండి. ఓకే అండి, అస్తు. ఇప్పుడు చెప్పిన వాటిలో నియమంలో కానీ ఇంకే దాంట్లో కానీ సందేహం చెప్పండి. ఒక ప్రశ్న అడగండి. మోదీ సంయుక్తాక్షరాలు ఒక్కసారి చెప్పరా, ఎలా వస్తుంది? సంయుక్త ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ రాసుకోండి. ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్, ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఆ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు ఔ. మళ్ళీ ఆ ప్లస్ ఉ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఒకటి రెండోది ఏం చెప్పండి? ఆ మొట్టమొదటి చెప్తే ఆ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు రాసుకోండి. ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్, రెండవది ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. ఆ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ. నెక్స్ట్ మూడవది ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. ఆ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఓ. నెక్స్ట్ ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు ఔ. ఆ ప్లస్ ఔ ఈజ్ ఈక్వల్ టు అవే వస్తుంది. ఓకేనా? ఇవి రెండు అక్షరాలు కలిసి మనకు సంయుక్త అక్షరాలు ఏర్పడ్డాయండి. ఓకేనా? ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి. మహోదయ, జీ రాజేష్ గారు, వయమత్ర తిష్టామహ అంటే ఏంటి గురు మహోదయ? వయం అంటే మేమందరము, అత్ర అంటే ఇక్కడ, తిష్టామహ కూర్చుంటున్నాము, మేమందరం ఇక్కడ కూర్చుంటున్నాము. అదే విధంగా వయమత్ర సీదామహ కూడా సేమ్ మీనింగ్. సేమ్ మీనింగ్ అండి. రెండు ధాతువులు ఉన్నాయి. కూర్చోడానికి సీ ధాతువు ఉంది, స్థా ధాతువు ఉంది. ఓకేనా? రెండు ధాతువులు ఇంకా చాలా వస్తాయి మనకు. ప్రస్తుతానికి మనకు రెండు ధాతువులు ఉపయోగించుకునేది చూసామండి. జీ మహోదయ, ఇప్పుడు వర్గ పంచమాక్షరాలు అన్నాసిక వర్ణాలు అని వర్ణ అని చెప్పారు కదా, దానికి మీరు డెఫినేషన్ ముఖ నాసిక అన్నారు. తర్వాతది ముఖ నాసిక వచనోను నాసిక, ఇది సూత్రం అండి, అష్టాధ్యాయ సూత్రం. ముఖ నాసిక వచనోను, వచనోను నాసిక. నాసిక. ధన్యవాదం మహోదయ. ముఖ నాసిక వచనోను నాసిక. ధన్యవాదాలు. కొంచెం ఇంతకు ముందు 2 పాఠాలువి నోట్స్ కొద్దిగా గ్రూప్ లో పెట్టిస్తారండి. ఇప్పుడు పాఠం చెప్తా అండి. మీకు ఇప్పుడు దీంట్లో సందేహం ఉంది ఇంకా? గురుగారు, నాకు అంతఃస్థవర్ణాలు యారోనాలు అన్నారు కదా, ఈ అంతఃస్థవర్ణాలు ఎందుకన్నారు సార్ వాటిని? ఏంటండి? ఇప్పుడు అంతఃస్థవర్ణాలు యా రా లా బా అన్నారు కదా, ఈ అంతఃస్థవర్ణాలను ఎందుకన్నారు వాటిని? ఎందుకంటాం ఏది కవర్ ఏది? జీ అంతస్థ వర్ణాలు ఎందుకు అంటా అడుగుతున్నా, మీ ప్రశ్న మొదలు కట్ అయింది. నాకు అదే అర్థమవుతుందండి. మీకు ఏమంటే చెప్పండి. కరెక్టే సార్, అదే నేను అడిగింది. అంతస్థ వర్ణ అంటే ఈ వర్ణ పలికేటప్పుడు అంతః అంటే లోపల నాభి ప్రదేశం నుండి పలుకుతామండి. కొన్ని వర్ణాలు ముఖానికి బయట ఉచ్చరించబడతాయి, కొన్ని ముఖం లోపల నుంచి ఉచ్చరించబడతాయన్నమాట. అంటే ఆ వర్ణాలను ఉచ్చరించడానికి యా యా అన్నప్పుడు మనం లోపల ఉచ్చరిస్తాం, బయటి వర్ణాలు ఉపయోగించడం లేదన్నమాట. ఇప్పుడు పవర్గం ఉంది, ప ఫ భ భ, ఇక్కడ బయట ఉన్న పెదవులు కదులుతున్నాయన్నమాట పవర్గం చెప్పేటప్పుడు. కానీ కొన్ని వర్ణ హ అని లోపల వర్ణాలు పలుకుతాయన్నమాట, యా రా లా వా. కొన్ని అంతస్థ వర్ణ అంటే అంతస్థ వర్ణం మీకు తర్వాత మీకు వస్తాయండి. ఎందుకు దీన్ని అంతస్థ వర్ణం అంటామని చెప్పి
కొన్ని నియమాలు ఉన్నాయి. వర్ణాలు ఉచ్చరించేటప్పుడు ప్రక్రియలో మనం అంతః స్థానాలతోటి కర్ణాలతోటి మనం ఉచ్చరించబడతాయి కాబట్టి అంతస్థ వర్ణాలు చెప్పామన్నమాట. మీకు రేపు ఉదాహరణ సహితంగా రేపు చెప్తాను మీకు. ఇంకా ఎందుకంటే ప్రసంగం వచ్చింది కాబట్టి కొంచెం శిక్షా సూత్రాలు కూడా మీకు అవగాహన ఉండాలి కాబట్టి కొన్ని దీనికి సంబంధించిన సూత్రాలు రేపు చెప్తాను, అందరికి ఉపయోగపడుతుంది. ఓకే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరి ఓం మహోదయ. జీ మహోదయ, ఇది యూట్యూబ్ లో నేను మొన్న క్లాస్ వినలేదు, అది మళ్ళీ రాసుకున్నా ఈ రోజు. అయితే లిపి సరిగా కనిపించట్లేదు మహోదయ, కొంచెం అది. ఓకే అండి, అది ఇవన్నీ మనము మీకు గ్రూప్ లో పెడుతున్నాయి తాత్కాలికంగా కోసం అండి. మీరు చెప్పేటప్పుడు నీట్ గా రాసుకోవాలి, అందుకే ప్రయత్నం చేయండి. మహోదయ మొన్న నేను వినలేదు, అటెండ్ కాలేదు, అందుకని రాసుకుంటున్నా, రోజు రోజు రాసుకుంటున్నా మహోదయ. అలాగే అండి, అది మీ గ్రూప్ లో పీడిఎఫ్ పంపిస్తారు, రాసుకోవచ్చు, ఇబ్బంది లేండి. మీకు నోట్స్ దొరుకుతుంది, నోట్స్ పంపిస్తామండి. ఓకేనా, పంపిస్తాం. సౌండ్ మీరు చెప్పే పాఠం కూడా చాలా యూట్యూబ్ లో ఓకే అండి, ఇప్పుడు మనకు పాఠానికి సంబంధించి మాట్లాడుకున్నాం. రికార్డింగ్ మంత్రపాఠం అయిపోయిన తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా అండి, కృపయ ఏమనుకోవద్దు. సో ఇప్పుడు మంత్రపాఠం చెప్పేద్దాం, తర్వాత మీకు వ్యక్తిగత విషయాలు కాబట్టి మనకు అవి మనం తర్వాత మాట్లాడుకుందాం. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. మహోదయ నమస్తే.